80 ఏళ్ల వయసులో ఇన్ని చూశారు ఈ ప్రపంచంలో. ఈ వయసులో రాజకీయం కోసం నీ కొడుకు లాంటి కొడుకు వయసు ఉన్నటువంటి నీ మాట చాలాసార్లు నీ ఆత్మకథలు అట్లు ఇట్లు మీరు చెప్పుకుంటూ ఉంటారు. నా రాజశేఖర రెడ్డి నా స్నేహితుడు గతంలోని అంటే ఒక స్నేహితుడు కొడుకు అంటే నీ కొడుకు వయసు ఉన్నాడు. అతన్ని భరించలేక రాజకీయంగా అతన్ని తట్టుకోలేక రాజకీయంగా నిలువరించలేక ఆఫ్టర్ ఆల్ 11 సీట్లని మాట్లాడతారు. ఆఫ్టర్ ఆల్ ముఖ్యమే, అతను ఆఫ్టర్ ఆల్ మాజీ ముఖ్యమంత్రి కదా. అందులో మీ మంత్రి గారు ఒకటి చెప్తారు, అతను ముఖ్యమంత్రి కూడా కాదు, పులివెందుల ఎమ్మెల్యే. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా. ఎందుకు మీకు భయం? ఎందుకు ఇంత జుగుప్సాకర రాజకీయాలు? దేవుడి పేరుతో మతం పేరుతో ఎందుకు ఇంత అపచారాలు, ఇంత అపవిత్రాలు? తెలిసి అపవిత్రం చేసింది మీరు. తెలిసి వెంకటేశ్వర స్వామి కొండ మీద అపచారం చేసింది మీరు. మీరే జంతు కొవ్వు అని చెప్పని పట్టుకుంటారు 4 లారీల్ని వెనక పంపిస్తారు. దాన్నే నెల తర్వాత జనం మర్చిపోయారు అనుకున్న తర్వాత వేరే డైరీ పేరు మీద మీరే తెచ్చి దాన్ని స్వీకరించి లడ్డూలు చేసి ప్రసాదం చేసి దాన్ని దేవుడికి నివేదించి భక్తులకు పంచుతారు. ఎవడు పాపాత్ముడు? ఇప్పుడు చెప్పండి, ఎవడు పాపాత్ముడు? తిరుపతిని అల్లరి చిల్లర చేసింది ఎవడు? ఇవాళ శ్యామలరావు గొప్పోడు, ఈరుడు సూర్యుడు, ఆహా ఓహో అన్నారు, బాహుబలి అన్నారు, 100 చెప్పారు. ఈడా శ్యామలరావు ఎక్కడ? ఈయన ఎక్కడున్నాడు? ఇప్పుడు సింగాల్ ఎక్కడున్నాడు? సింగాల్ మీరేసారు 2017లో, మేము కూడా ఉంచుకున్నాం కదా 22 దాకానో 21 దాకానో. మరి సింగాలేడి? ఎందుకు వేసావు, ఎందుకు తీసావు? ఎందుకు తీసావు? మరి వీళ్ళందరూ గొప్పోళ్ళని చెప్తున్నావు కదా, ఏమయ్యారు వీళ్ళు? ఎందుకు తీస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు? శ్యామలరావు 5 ఏళ్ళు ఉంచాలిగా, నువ్వే చెప్తున్నావుగా. అపచారాలన్నీ ఆపాడు, ప్రక్షాళన చేశాడు, సంప్రోక్షణ చేశాడు. ఇంకొకటే కాదు, 4 లారీలు పట్టుకుని అవి బాయి కొవ్వు కలిసిందని చెప్పని, ఏ కొవ్వు? జంతు కొవ్వు కలిసిందని వెనక్కి పంపించి శ్రీవారి ఆలయం మొత్తాన్ని, ఆలయ ప్రాంగణాన్ని, మాళవీధుల్ని, స్వామివారిని అందరినీ కూడా సంప్రోక్షణ చేసావు కదా. మరి 4 లారీలు మళ్ళీ వాడేశావు కదా. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు భక్తులు కూడా తినేశారు కదా. మరి ఇప్పుడు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాలక్కర్లేదా? ఏదో మంత్రం చెప్పారు కదా, నమో వెంకటేశాయ అని సాయంత్రం దీపారాధన చేసి మొత్తం తలస్నానం చేసి దీపారాధన చేసి చేసుకోమని చెప్పని ఎవరు? ఇప్పుడున్న చౌదరి గారు, వెంకయ్య చౌదరి గారును మన శ్యామలరావు గారు ఇద్దరు చెప్పారుగా. రాష్ట్రం ఉన్న మొత్తం దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మీరు సంప్రోక్షణ చేసుకోండి, స్వీయ సంప్రోక్షణ చేసుకుంటే కానీ మీరు మనిషి కాదు, చచ్చిపోతారు, లేదా మీరు దెయ్యం అవుతారని చెప్పని 100 రకాలుగా చెప్పారు కదా. మరి 4 లారీలు మీకు తెలిసి 4 లారీలని వెనక్కి తీసుకుని వేరే డైరీ పేరు మీద తీసుకుని, నేను చెప్పట్లా, సిట్టు చెబుతుంది, దాంట్లో మీ వాళ్ళు 2 ఉన్నారు, 2 ఆఫీసర్లు.